దానికి దీనికి తేడా ఏంటయ్యా అని అంటే, శారీరక పరంగా మనం జీవించినప్పుడు ఈ లోకంలో ప్రతి పాపము కూడా మనకు అంటుకుంటుంది. ప్రతి పాప మార్గంలో కూడా మనం నడుస్తాం. ఈ శరీరము దాన్ని తప్పు అనేటువంటి ఆలోచన మనకు రానివ్వదు. కానీ ఆత్మ మనల్ని ఈ శరీర మాలిన్యం నుండి, ఈ శరీర పాప జీవితం నుంచి పూర్తిగా మనల్ని బయటకు లాక్కొని వచ్చి దేవాతి దేవుని మహాకృపలో మనం ఎదిగి వర్ధిల్లే విధంగా, మన ఆత్మ పరిపక్వత చెందే విధముగా, మన ఆత్మ క్షేమాభివృద్ధి చెందే విధముగా మనల్ని నడిపిస్తూ ఉంది. సో దేవుడు అందుకే చెప్తూ ఉన్నారు, శరీరానికి ఆత్మకు మధ్య విరోధం ఉంటుంది. శరీరము మనల్ని నశింపచేసే విధముగా తీసుకెళ్తూ ఉంది, కానీ ఆత్మ మనల్ని యుగయుగాలు దేవునితో కూడా జీవించే విధముగా మన జీవితాన్ని చేయాలని ఎంతగానో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మంచి మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో, సత్యవంతమైన మార్గంలో. సో భక్తుడు